దైవ మర్మములు బ్రదర్ భక్త్ సింగ్. ఫ్రైడే, జనవరి 30. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొనియున్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. ప్రకటన 19:7. ప్రకటన 21వ అధ్యాయంలో సంఘము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తెతో పోల్చబడినది. ఆ పెండ్లి కుమార్తె ప్రభువు యొక్క ప్రేమను, ఆనందమును, జ్ఞానమును సంపూర్ణముగా అనుభవించుచు ఆయన హృదయ రహస్యములను కూడా ఎరుగునట్లు సిద్ధపరచబడినది. మనము పరలోకమునకు వెళ్ళినప్పుడు ఏ బలవంతమూ లేకుండా ప్రతి విషయమును ప్రభువు మనతో పంచుకొనును. కావున నిత్యత్వమునకు ఆయనకు లోబడియుండుటకు మనము సంతోషముతో అంగీకరించెదము. నీవు ప్రభువునకు చెందిన వ్యక్తివిగా ఉండవలనని ప్రభువు ఎందుకు కోరుచున్నాడో ఇప్పుడు నీవు గ్రహించగలిగితివా? ఆయన నిన్ను పిలిచి, ప్రేమించి క్రమశిక్షణలోనికి తెచ్చుటలో ఆయన ఉద్దేశ్యము గ్రహించితివా? ప్రభువు తానే పరలోకపు సంతోషముతో నీ ఎడల ఆనందించుటను, దేవదూతలు సహితము ఎరుగని సన్నిహిత సంబంధము తండ్రి అయిన దేవునితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ నీవు కలిగియుండవలననున్నదియే ఆ ఉద్దేశ్యము. అతి మధురమైన ప్రేమను నిరంతరము నీవు అనుభవించవలననియు, పరలోక సంబంధమైన నిత్యమైన ప్రేమను అనుభవించుట ద్వారా కలుగు ఆనందమును నీవెరుగవలననున్నదియే ఆయన ఉద్దేశ్యము. పరలోకపు అధికారములన్నీయు, దేవుని మహిమ, సౌందర్యము నీలో చూడగోరుచున్నారు. ఆయనకు ఆనందమును, మక్కువను కలిగించు వ్యక్తివిగా నీవు ఉండవలనని ప్రభువు కోరుచున్నాడు. అట్టి ఆనందములోనికి నిన్ను తెచ్చునట్లు ప్రభువును అనుమతించవా? అలసిన వానిని ఊరడించు మాటలు. యదన ఇల్లు ఆ అత్తరువాసనతో నిండెను. యోహాను 12:3. మార్తా, మరియా, లాజరుల గృహములో ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప కార్యము చేసెను గనుక ఆ ప్రాంతమంతటిలో అది అత్యంత సంతోషకరమైన గృహముగా ఉండెను. ఆయన కృప, శక్తి దాని బట్టి ఆ కుటుంబములోని ప్రతి ఒక్కరూ సంతోషభరితులైరి. ఆ ఇంటివైపు వెళ్ళువారందరికీ చాలా దూరము వరకు కూడా ఇంపైన సువాసన వచ్చుచుండెను. ప్రతి ఒక్క క్రొత్త గృహము ద్వారా ప్రజలు ఆయనను ఎరుగవలనను మరియు వారట్టి గొప్ప సంతోషమును పొందవలననునవియే యేసుక్రీస్తు ప్రభువు యొక్క కోరిక. యోహాను 16:24, యోహాను 15:11లలో చెప్పుచున్నట్లు మన సంతోషమును పరిపూర్ణము చేయుటకే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు మనలను రక్షించుటలోని కోరిక, ఏర్పాటు మరియు ఉద్దేశ్యమేమనగా మన సంతోషమును పరిపూర్ణము చేయుటయే. ఇప్పుడు ఆ సంతోషము లోక సంబంధమైన మన ఆస్తులు లేక అర్హతలపై ఆధారపడి ఉండదు. మనము ఐశ్వర్యవంతులము లేక దరిద్రులము, విద్యావంతులము లేక పామరులము అయి ఉండవచ్చును. ఉన్నత స్థానము లేక ఏ స్థానము మనకు లేకపోవచ్చును. మనము ఏ దేశమునకు చెందినవారమైనను అన్ని పరిస్థితులలోనూ మన సంతోషము పరిపూర్ణముగా ఉండగలదు. మరియు భూమి మీద ఏ మనుష్యులను మన హృదయము నుండి మన సంతోషమును తీసివేయలేరు. యోహాను 16:22లో చెప్పుచున్న మన ప్రభువు యొక్క సాక్ష్యమిదే: మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. భూసంబంధమైన సంతోషము మన శత్రువులు, స్నేహితులు, పరిస్థితుల ద్వారా తీసివేయబడగలదు గాని ఈ సంతోషమును ఎవరూ మన యొద్ద నుండి తీసివేయలేరు. మనుష్యులు మాటలు, క్రియలు, పన్నాగముల ద్వారా తీసివేయుటకు ప్రయత్నించవచ్చును గాని వారెంతమాత్రమూ జయమొందజాలరు. ఇది ఎటువంటి సంతోషము గదా! ఈ సంతోషము అప్పుడప్పుడూ కాదుగాని అన్ని సమయములలోనూ ఉండును. ఫిలిప్పీ 4:4లో పౌలు చెప్పుచున్న సాక్ష్యమిదే: ఎల్లప్పుడునూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఎక్కడ వివాహమున్నను అక్కడ సంతోషముండును. ఇర్యా 33:11, యెషయా 26:5లలో పెండ్లి కుమారుని యొక్క సంతోషము మరియు పెండ్లి కుమార్తె యొక్క సంతోషము పరలోక సంతోషముతో పోల్చబడినది. అది సామాన్యమైన సంతోషము కాదుగాని పరలోక సంతోషముగా ఉన్నది. మరియు ప్రతి ఒక్క గృహము అట్టి సంతోషమును కలిగి ఉండవలనని దేవుడు కోరుచున్నాడు. అయితే నీవు మాకట్టి సంతోషము లేదు అని చెప్పవచ్చును. చాలా విషయాలలో ఇది నిజమే. ఇది దేవుని తప్పు కాదుగాని మనము దేవుని వాక్యమందు నిలిచియుండుటలో తప్పిపోవుటయే మన తప్పు. యోహాను 15:7లో ఎంతో సామాన్యమైన దైవిక నియమము కలదు: నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచియుండిన ఎడల మనలో నిత్యజీవము ప్రవహిస్తున్నదన్న నిశ్చయతను మనము కలిగియుండవలను. మన జీవితములో ప్రతి సమయములో బాల్యము, యవ్వనము, మధ్యవయస్సు, వృద్ధాప్యము, శ్రమలు, పరీక్షలు మరియు ఇతర పరిస్థితులలో మనకు దేవుని వాక్యం అవసరము. ప్రతి పరిస్థితిని జయించుటకు
మరియు విజయవంతంగా బయటికి వచ్చుటకు మనకు దేవుని వాక్యం అనుగ్రహించబడినది. ఫిలిప్పీ 4:13లో ఉన్నట్లు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అనునది పౌలు సాక్ష్యముగా ఉన్నట్లు మనము కూడా చెప్పగలము.